ఇవన్నీ ఉంటాయి కదా. సో 20% పాపులేషన్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎస్సీ కమ్యూనిటీస్ నుంచి ఉండి ఆ స్థాయిలో ప్రెజర్ చేయలేకపోతున్నారు సార్ పార్టీల పైన. డెఫినెట్ గా కనీసం స్టేక్ తీసుకోలేకపోతున్నారు. చైర్ ఓకే, తర్వాత విషయం, స్టేక్ తీసుకోలేకపోతున్నారు. కేవలం ఈ వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకోవడం, ఎక్కడైనా గొడవ వచ్చినప్పుడు అరుచుకోవడం తప్ప దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈల్డ్ ఎనీ పవర్, దే ఆర్ నాట్ ఏబుల్ టు కమాండ్ ఎనీథింగ్. అసలు ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అదేమిటంటే ఒక న్యూన్యతా భావంలో ఉన్నారు ఈ కమ్యూనిటీస్. మేము చేయగలం అన్న కాన్సెప్ట్ లేదు. ఆ పారాడైమ్ షిఫ్ట్, ఆ థాట్ ప్రాసెస్లోకి రాలేకపోతున్నారు సార్. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో కాస్త అడ్వాన్స్గా ఉంటామని పేరు కదా. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఆ చైతన్యం వచ్చింది. మన దగ్గర ఇప్పటికీ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇట్స్ ప్యూర్లీ వీ హ్యావ్ టు గో ఇన్ టు ది హిస్టరీ. తరతరాలుగా 90% అంటే 80% మంది శూద్రుల్ని, 50% మంది మహిళల్ని బానిసలుగా పెట్టింది సమాజం. అది ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 2000 సంవత్సరాలు. సో అంటే ఎన్ని జనరేషన్స్ మారిపోయి ఉంటుంది. ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి ఏం నేర్పించారంటే యూ హ్యావ్ టు బి సబ్మిసివ్. నువ్వు అణిగిమణిగి ఉండాలి, తలదించుకుని ఉండాలి, కూలి పనులు చేయాలి, ఊడిగం చేయాలి, వృత్తి పనులు చేయాలి, కుండలు తయారు చేయాలి, వడ్రంగి పని చేయాలి, కంసాలి పని చేయాలి, ఇట్లా గొర్రెలను పెంచాలి, లేకపోతే మేకలను పెంచాలి, ఇట్లా నేర్పించారు కదా. ఒకవేళ కొత్త జనరేషన్ క్వశ్చన్ చేస్తుంది, ఇంట్లో కూడా క్వశ్చన్ చేస్తుంది. ఎవడో వచ్చి అరే ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చి అరే అని పిలిచినప్పుడు ఏంటి నాన్న ఆడేవాడు నాన్న పిలుస్తాడు నిన్న అంటే ఆ తండ్రి ఏం చెప్తాడు? అయ్యా నువ్వు అలా అనకూడదు, వాళ్ళు ఎదిరించకూడదు, వాళ్ళు అంటారు మనం పడాలి, వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళు అనేటువంటిది నేర్పించారు. అది తెలియకుండా కల్చర్లో ఎంబైబ్ అయిపోయి ఆ క్వశ్చనింగ్ అనేది, రిటాలియేషన్ అనేది, రెవల్యూషన్ అనేది సప్రెస్ అయిపోయింది. దాన్ని తిరిగి లేవనెత్తి వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీ హ్యావ్ సిమిలర్ ఎబిలిటీస్ అండ్ సిమిలర్ ఇంటెలిజెన్స్, మనం కూడా చేయగలం, వీ క్యాన్ అన్నది నేర్పించాలని లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా విశ్వ ప్రయత్నం చేస్తున్నా నేను. నా పాయింట్ ఏంటంటే యూపీ మోస్ట్ బ్యాక్వర్డ్, వాళ్ళలో అంత చేతిన అప్పుడు అక్కడ కూడా ఉంది కదా, అక్కడ బ్రాహ్మణ్. అంటే ఏమైంది అక్కడ? కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ జరిగింది. సో ఫైనలీ వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి? ఓటు కన్సాలిడేషన్. ఓటు వేస్తేనే పరిష్కారం. ఆ ఓటు వేసే దగ్గర వీళ్ళు కన్సాలిడేట్ కాలేకపోతున్నారు, ఆ సంఖ్యలు తెంచుకోలేకపోతున్నారు, ఏదో పార్టీ గుప్పిట్లో ఉండిపోతున్నారు. సో దట్స్ వై నేను పదే ఏం చెప్తున్నానంటే ముందు మీరు సంఖ్యలు తెంచుకోండి, ఏ పార్టీ వైపుకి వెళ్తారో తర్వాత చూద్దాం. ముందు ఈ పెత్తందారుల పార్టీల నుంచి మీ సంఖ్యలు తెంచుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఏలుతున్నారో, మిమ్మల్ని ఎవరైతే అణిచివేత చేస్తున్నారో, అప్రెస్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్లేసి మళ్ళీ వాళ్ళతో అప్రెస్ చేయించుకోవద్దు. ఈ 8 yearsగా వాళ్ళకి ఓటేసి వాళ్ళతోనే మీరు అణిచివేత చేయించుకుంటున్నారు కదా. ముందు తొక్కండి బాబు అని మనమే అవకాశం ఇస్తున్నాం. నువ్వు అధికారం ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళీ వాటితో తొక్కించుకుంటున్నాం. దాన్ని బ్రేక్ చేయండి ఫస్ట్. ఏ పార్టీకి వేస్తారో తర్వాత చూద్దాం అనేటువంటిదే ఐఎమ్ గివింగ్ అవేర్నెస్. సో అందువల్ల మీరు అన్నటువంటి క్వశ్చన్, ఎందుకు ఇంత 20% ఉండి కూడా వాళ్ళు సాధించలేకపోతున్నారంటే కన్సాలిడేట్ కాలేకపోవటం, ఆ బంధం నుంచి విడిలేకపోవటం. అది జరిగిన రోజు డెఫినెట్గా ఇట్ ఈస్ పాసిబుల్. సో దీంతో పాటు ఇంకొంచెం అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ బ్యాక్వర్డ్ పర్టికులర్గా యాదవ్ కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ, దాని తర్వాత గౌడ, ఈడిగా, శెట్టి బల్జాన్ అదొక గ్రూప్, ఈ తర్వాత పద్మశాలి, ఇట్లా 3-4 బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో 6 to 4% మధ్య ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇక రిమైనింగ్ అన్ని చోట్ల ఉండే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే ఇంతవరకు రిప్రజెంట్ కాని కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి ఏపీలో. అన్ఫార్చునేట్ని కూడా ఫార్చునేట్ చేయాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. కొన్ని కమ్యూనిటీస్కి వచ్చింది అటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా కాస్త పర్వాలేదు, అక్కడెక్కడ ఉన్నారు, ఏపీలో లేదు. సో అందువల్ల ఒకవేళ నిజంగా ఈ ప్రాతిపదికన జరిగితే ముఖ్యమంత్రి డెఫినెట్గా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి అవ్వాలి. సో మీరు సునీల్ గారి స్టేట్మెంట్ని కాంట్రాడిక్ట్ చేస్తున్నారు. అంటే కాంట్రాడిక్ట్ చేయడం అంటే అతను ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో అయితే మాట్లాడాడో తెలీదు. బట్ నేను మాట్లాడేది విత్ బ్యాకప్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే, విశాఖలో డేటా సెంటర్కి సంబంధించిన చర్చ రచ్చ. మీరు ఒక బ్యూరోక్రాట్గా ఉన్నారు కాబట్టి ఏంటి అసలు డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందా? దానివల్ల ఉపయోగం ఏంటి? దాంతో మొత్తం విశాఖ గతి మారబోతోందా? మీ అబ్జర్వేషన్. అంటే యాక్చువల్గా 14-19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రపోజల్ అయితే నడిచింది, 14-19లోనే నడిచింది. కానీ
అది కార్యరూపంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1924లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి దానికి ఎలొకేట్ చేస్తూ దానికి ఫౌండేషన్ కూడా వేసేసారు అదానీ డేటా సెంటర్కి. అప్పుడున్నటువంటి సీఎం ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది, జీవోలు కూడా ఉన్నాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆ తరువాత దాన్ని అదానీ అనే పేరు బయటకు రాకుండా గూగుల్ అని భయంకరంగా ప్రచారం చేసేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమైన మంత్రి లోకేష్ వీరిద్దరు కూడా ముఖ్యమైన మంత్రి వెళ్తాయి కదా గవర్నమెంట్. ఎప్పుడన్నా కనిపిస్తే మన సినిమాలో స్టార్ కనిపించినట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కనిపిస్తూ ఉంటారు గెస్ట్ రోల్లో. సో బట్ ముఖ్యమైన మంత్రి వీళ్ళిద్దరు గవర్నమెంట్. ఎక్కడ వేరే మినిస్టర్లు మీరు ఎప్పుడు చూడలేరు, కనిపించరు. సో అలాంటి సిచ్యువేషన్లో గూగుల్ అనే ప్రచారం, ఈ కాకుల మీడియా ఉంది కదా, దాంతో బాగా ప్రచారం చేసేసి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది అన్నారు. యాక్చువల్గా ఇది వేరే దేశాల్లో రిజెక్ట్ అయినటువంటిది, అమెరికాలో కూడా మా దగ్గర వద్దు, ఇక్కడ పెట్టొద్దు అని అన్నటువంటిది. కర్ణాటకలో పూజారి సమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, 20,000 కోట్లు మీరు ఆఫర్ చేశారు, అంత డబ్బు పెడితే బెంగళూరులో ఎప్పుడో పెట్టి ఉండేవాళ్ళం మేము, ఇన్ని రాయితీలు ఇన్ని కోట్లు ఇచ్చి మేము పెట్టుకోవాలని మేము అనేది వారు కూడా చెప్పున్నారు. సో అసలు అన్ని రాయితీలు ఇచ్చి అన్ని వేల కోట్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 20,000 కోట్లతో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని కుటుంబాలను పోషించవచ్చు? ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు ఆలోచించడం లేదనేది ఒకటైతే, ఎంటైసింగ్ చేశారు, బ్రైబ్స్ ఇచ్చారు అని ఈనాడులోనే గత ప్రభుత్వంలో బ్రైబ్స్ ఇచ్చి అదాని చేజిక్కించుకున్నాడని ఈనాడులో రాశారు. ఓకే, రాసినాక అతని మీద కేసులు అమెరికాలో పెట్టారని ఈనాడే రాసింది. అది దాంట్లో కదా, ఇదే అదాని, ఇదే కదా అదాని పవర్, దాంట్లో అదాని పవర్, సెక్యూ ఒప్పందాలు, వాట్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ అదానికి రాసిస్తున్నారని రాశారు. దీనికి సంబంధించి కేసులు పడినాయి, ఇతను ఇక్కడ బ్రైబ్స్ ఇచ్చాడు, లంచాలు ఇచ్చాడు అనేటువంటి రాశారు. అలాంటి అదానీ డేటా సెంటర్లోకి గూగుల్ ఎట్లా వెళ్ళింది అనేది అమెరికాలో చర్చ జరిగింది. సో అమెరికాలో చర్చ జరిగి ఈ రకంగా బ్రైబ్స్ తీసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీలో ఫెడరల్ కోర్ట్స్లో కేసులు నడుస్తున్న అదానీతో గూగుల్ ఎట్లా కలిసిందని అమెరికాలో దీని మీద కేసు వేశారు. కేసు ఉందా ఇప్పుడు? వేశారు. ఓకే. సో ఆ కేసు తేలిన తర్వాత ఈ డేటా సెంటర్ వస్తారా అదనేది తెలుస్తుంది అనేది ఒక పక్క అయితే, అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్. సో అందువల్ల అంటే ఈ కేసు వేసిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ వాళ్ళకి తెలిసింది, కానీ దీని గురించి ఎక్కడ మాట్లాడొద్దు, మీరు దీని గురించి ఎక్కడ ప్రస్తావించొద్దని దాన్ని దాచిపెట్టారు. సార్ ఇప్పుడు 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ చెప్పాయి. ఏమీ కాని పవన్ కళ్యాణ్ ఆ రోజు ఓన్లీ సినిమా యాక్టరే, అప్పుడు కళ్యాణ్ పదవి లేదు, ఏ పదవి లేని ఒక సినిమా యాక్టర్కే తెలియలేంది 30 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఢిల్లీలో కానీ ఆంధ్రాలో కానీ ఇలా రకరకాల నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో మెనీ పీపుల్ కనెక్షన్స్ వీ డూ హ్యావ్. సో యాజ్ పర్ అవర్ నెట్, అంటే ఢిల్లీలో ఉన్న నెట్వర్క్లో కానీ లేదా ఇతర దేశాలతో మనకుండే సంబంధాలతో కానీ వాళ్ళు చెప్పేటువంటి సమాచారం అనుగుణంగానే నేను మాట్లాడుతున్నా. ఏదో కుకప్ చేయడానికి వీళ్ళు కేసులు కుకప్ చేసి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్నట్టు కాదు. అక్కడ చర్చ జరిగింది, ఒక కాంక్రీట్ డిస్కషన్స్ అయ్యాయి. అలాగే అమెరికాలో కూడా ఈ డేటా సెంటర్ మీద గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, గూగుల్ కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ వేశాడు కేసు. హౌ కెన్ ఏ బ్రైబ్ కంపెనీ ఎంటైసింగ్ అదానీ కంపెనీతో గూగుల్ ఎలా టైఅప్ అవుతుంది, ఎలా వాళ్ళు బంధం ఏర్పరచుకుని వెళ్తారు? సుందర్ పిచ్చయ్య అద్భుతంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్పారని, మోదీ గొప్పోడని చెప్పారని వీడియోస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ అనే దానివల్ల వచ్చే లాభం ఏంటి, జరిగే నష్టం ఏంటి అన్న విషయం ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసు. దానివల్ల అంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఈరోజు పిఎంకి ఫేస్ ఆఫ్ అయిపోయింది, ఫేస్ సేవింగ్ లేదు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ట్రేడ్ రిలేషన్స్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు ప్రధానమంత్రి అనేది ఇంటర్నేషనల్గా జరుగుతున్న చర్చ. ట్రంప్కి ఫ్రెండ్గా ఉన్నవాడు ఈరోజు ఎనిమిగా అయిపోయాడు అనేది ఇంకొక చర్చ. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ రీజన్స్తో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత హీ మే ఆప్ట్ ఫర్ రిజిగ్నేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. అట్లాంటివి కూడా నడుస్తున్నాయి. అది మేబీ ఒక సంవత్సర కాలంలో అలాంటి డెవలప్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. సో
ఇన్ని సిచ్యువేషన్స్ నడుస్తున్న క్రమంలో గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్ని వస్తాయి అన్ని వస్తాయని చెప్పలేకపోతున్నారు కదా. అవును. ఊరికే అదేదో గొప్ప అని చూపించడం, గేమ్ చేంజర్ అంటున్నారు దాన్ని. గేమ్ చేసి అనడం. మ్మ్. సో మనకి ఇప్పుడు ఏషియాలో హాంకాంగ్లో కానీ సింగపూర్ కానీ ఇట్లాంటి కంట్రీస్లో బ్యాకప్ సిస్టమ్ కనుక దెబ్బతింటే దే విల్ కనెక్ట్ టు దిస్ డేటా సెంటర్. మ్మ్. ఈ విశాఖపట్నంలో పెట్టబోయే డేటా సెంటర్తో కనెక్ట్ అయ్యి దాని నుంచి బ్యాకప్ అంటే ఆ కంప్యూటర్స్ అన్ని ఆ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయినప్పుడు దీని నుంచి బ్యాకప్ పెట్టుకోవాలనేది వాళ్ళ ఆలోచన. మ్మ్. సో స్ట్రాటజిక్గా ఇండియాలో ఉండడం ఉపయోగకరం అనేది వాళ్ళు ఆలోచించారు. మ్మ్. అందుకనే వెంటనే గూగుల్ ముందుకు వచ్చింది. బట్ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్ ఇట్. అవన్నీ క్లియర్ అయ్యి ఎస్టాబ్లిష్ అవుద్దా లేదనేది అయితే డౌట్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చింది ఓన్లీ ఆదాని డేటా సెంటర్, దానిలో ఇప్పుడు గూగుల్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్. ఓకే. బట్ డేటా సెంటర్ అనేది ఆల్రెడీ ఉంది. అది దానికి కవర్ ఏదైనా పెట్టవచ్చు, మీరు మ్మ్. పైన ప్యాక్ చేసి దాని మీద స్టిక్కర్ ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. ఓకే.